హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు ఒక యమ్మీ మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసానండి. ప్రాన్ మంచూరియా. మంచూరియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీరు చాలా రకాల మంచూరియాలు తిని ఉంటారు. వెజ్, పన్నీర్, ఎగ్, చికెన్ ఇలా. కానీ ప్రాన్ మంచూరియా ఎప్పుడైనా తిన్నారా? తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 500 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి లాస్ట్లో ఉప్పు పసుపు వేసుకొని మరొకసారి బాగా కడిగి పెట్టుకోండి. నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఒక ఎగ్ని బీట్ చేసుకొని సగం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదాపిండి. అంతా బాగా కలిపి ఫ్రాన్స్కి పట్టేలా కోట్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత వేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. రొయ్యల్లోని తడి వల్ల ఆయిల్ చేతుల మీద పడుతుంది. చేతులు కాల్చుకోకుండా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోండి. హై ఫ్లేమ్లో సరిపడినన్ని వేసుకొని 3 మినిట్స్ పాటు అలా వదిలేయండి. 3 నిమిషాల తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకు లోపల వరకు కుక్ అవుతాయి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టాసింగ్ కోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయను సన్నగా తరిగి వేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మీ టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు అజినోమోటో లేదంటే అరోమేటిక్ పౌడర్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సాసెస్ అన్నింటినీ బాగా కలుపుకొని 1/2 కప్ వాటర్ వేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి, నేనైతే వేయటం లేదు. చిటికెడు పంచదారను వేసుకోండి. స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవుతే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా సెమీ థిక్ టెక్స్చర్ రాగానే ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసుకోండి. వెంటనే స్మోకీ ఫ్లేవర్ వచ్చేలా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. అప్పుడే మనకు మంచూరియా టేస్ట్ బాగుంటుంది. లేదంటే బాగా కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ప్రాన్ మంచూరియా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మెర్సీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.